హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. వీడియో చెప్పా కదా, లైక్ నేను స్కిప్ ద డిషెస్లో డెలివరీ జాబ్ చేస్తానని. లైక్ ఇట్స్ మై పార్ట్ టైం జాబ్. సో ఇవాళ నాకు షిఫ్ట్ ఉంది. సో డెలివరీ ఎట్లా చేస్తాం, లైక్ ఆర్డర్కి ఎంత పే చేస్తారు అండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఆల్ దాట్ అండ్ ఇవన్నీ మీకు ఇవాళ చూపిస్తాను. సో లెట్స్ గో. సో మనకి ఫస్ట్ ఏంటంటే, ఈ స్కిప్ ద డిషెస్ అనేది డెలివరీ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో మనం రిజిస్టర్ అయితే వాళ్ళకి లైక్ $80 పే చేస్తే మనకి 2 bags ఇస్తారు. స్కిప్ ద డిషెస్. సో ఈ బ్యాగ్ నార్మల్ ఫుడ్కి అండ్ దిస్ ఈజ్ ఫర్ పిజ్జా. సో మనం ఒక బ్యాగ్ తీసుకొని ఎదుర పెట్టుకోవాలి. సో ఒక బ్యాగ్ మనకి ప్యాసింజర్ సీట్లో ఉండాలి. ఇప్పుడు చూసారా, వాటర్ బాటిల్ నేను మర్చిపోయాలి, ఐస్ అయిపోయింది. నిన్న -10 ఉండే వెదర్. మన ప్యాసింజర్ సీట్లో మన బ్యాగ్ ఎప్పుడు ఉండాలి, అది కంపెనీ రిక్వైర్మెంట్. కొంతమంది ట్రంక్లో కూడా పెట్టుకుంటారు, ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, మనకి ఇట్లా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్. షిఫ్ట్ ఇక్కడ స్టార్ట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అని కొడితే మనకి ఇట్లా పైన మ్యాచింగ్ టు ఆర్డర్స్ అని చెప్పి ఇట్లా స్క్రోల్ అవుతుంది. మనకి ఇందులో హాట్స్పాట్స్ ఉంటాయి. లైక్ హాట్స్పాట్స్ అంటే లైక్ ఈ స్పాట్స్కి వెళ్ళి మనం వెయిట్ చేస్తే మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఇది ఇక్కడ పెడదాం. సో మనకు ఆర్డర్ వస్తే అది టింగ్ అంటది, అప్పుడు దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, యూ హ్యావ్ బీన్ మ్యాచ్డ్ టు యువర్ ఆర్డర్ అని. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి గెట్ స్టార్టెడ్. సో మనకు చూపిస్తారు లైక్ పికప్ ఎక్కడ, మెక్డానల్డ్స్, డెలివరీ అడ్రస్ అండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అండ్ అమౌంట్. మనకి పైన 50 seconds టైమర్ ఉంటుంది. లైక్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు లేదా పైనకి వెళ్ళి డిక్లైన్ కొట్టచ్చు. సో మనం యాక్సెప్ట్ చేద్దాం. $6 ఇది బేస్ అనమాట. $6 అనేది మనకి యాక్సెప్ట్ చేయగానే పైన రెస్టారెంట్ అడ్రస్ మెక్డానల్డ్స్. మెక్డానల్డ్స్ మా ఇంటి పక్క సందులోనే ఉంటుంది. సో యాపిల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ ఏదైనా వాడచ్చు మనం. ఇట్లా బేసికల్లీ ఈ సందులో చెత్త స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ మెక్డానల్డ్స్ ఉంటుంది, 400 meters. సో ఫస్ట్ మనం మెక్డానల్డ్స్కి వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకుందాం. ఎప్పుడు మెక్డానల్డ్స్కి వెళ్దాం, మనం వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకుందాం. లెఫ్ట్ రైట్ ఎవరు లేరు. ఓకే, స్టాప్ సైన్ వచ్చిందంటే ఇది రెడ్ సైన్ లాగే. మనం ఆగి ఒక 3 seconds వెయిట్ చేసి ఎవరో రాకపోతే అప్పుడు వెళ్ళాలి. పెడెస్ట్రియన్స్ మాత్రం ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ పెడెస్ట్రియన్స్ ఉన్నప్పుడు మనం అసలు వాళ్ళకే వేయాలి ఫస్ట్. నువ్వు చెప్పినట్టే మన ఇంటి పక్కన ఏం చెప్పా కదా, ఇది మెక్డానల్డ్స్. సో లెఫ్ట్ సైడ్ మన డెలివరీ డ్రైవర్స్కి సపరేట్ పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ పార్క్ చేస్తే నేను మీకు కనబడను కాబట్టి కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేస్తాను. ఓకే, ఆ ముందు ఒక అతను నుంచున్నాడు కదా, ఆ పక్కన బజర్ ఉంటుంది. ఆ బజర్ నొక్కి మనం
ఈ యాప్లో కనిపించే నెంబర్ మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తారనమాట. ఓకే, వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారు. మనం బ్యాగ్ పట్టుకెళ్తే వాళ్ళు ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తారు. సో ఆర్డర్ మనం పిక్ చేసుకున్నాక మనకి యాప్లో ఇక్కడ ఉంటుందన్నమాట కలెక్టెడ్ ఆర్డర్ అని చెప్పి. మనం దాన్ని చెక్ చేసి కలెక్టెడ్ 1 ఆర్డర్ అని స్వైప్ చేయాలి. తర్వాత రెడీ టు డ్రైవ్. మనకి ఇక్కడ కస్టమర్ అడ్రస్ ఉంటుంది, నేమ్ అండ్ అడ్రస్. మనం పైన నావిగేట్ కొడితే ఇందాక మనం రెస్టారెంట్కి వచ్చినట్టే కస్టమర్ అడ్రస్కి గూగుల్ మ్యాప్స్ ఆర్ యాపిల్ మ్యాప్స్ యూస్ చేసి మనం వెళ్ళొచ్చు. లైక్ ఇదైతే ఏకంగా 700 మీటర్సే, చాలా దగ్గర. ఎక్కడిది? నీవే స్ట్రీట్. ఓకే, సో మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక కూడా మనం పార్క్ డెట్ కస్టమర్ అని చెప్పి నోటిఫై చేయాలి. కిందన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ అపార్ట్మెంట్ అయితే లైక్ యాక్సెస్ కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ పెట్టి మనం లోపలికి వెళ్ళొచ్చు. లైక్ హౌస్ అయితే ఇప్పుడు కోవిడ్ కాబట్టి అందరూ డ్రాప్ ఆఫ్ అంటున్నారు. సో అక్కడికి వెళ్తాం, వాళ్ళ ఇంటి డోర్ ముందు పెట్టేసి వచ్చేస్తాం, కంప్లీట్ అని కొట్టేస్తాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వెళ్ళి వద్దాం. సో ఈ ఆర్డర్కి వాళ్ళు మనకు పే చేసేది $6. సో పక్కనే కదా $6 ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ కంపెనీ వాడికి ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట, లైక్ యాక్సెప్టెన్స్ రేట్ అని చెప్పి. లైక్ వాడిచ్చే 10 ఆర్డర్స్లో మీరు 8 ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయాలి. చేస్తే వాడు మినిమం $6 ప్రీమియం ఫిక్స్ చేస్తాడు మనకి. సో నా యాక్సెప్టెన్స్ రేట్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. అండ్ నేను ఫ్రీ ఉంటే తప్ప ఆన్లైన్ వెళ్ళాను కదా. సో మనకి చిన్న ఆర్డరే అయినా మనం $6 ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ కస్టమర్ టిప్ ఇవ్వకపోయినా స్కిప్ కోడ్ మనకి టాప్అప్ మనీ యాడ్ చేసి వాడు ఎక్స్ట్రా మనీ మనకు పే చేస్తాడు అనమాట. ఓకే, మనకి కస్టమర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బయట చైర్ ఉంటుంది, ఆ చైర్ మీద పెట్టే మరి ఇక్కడ అనమాట, లీవ్ ఇట్ ఆన్ ద చైర్ అట్ ద బ్యాక్ డోర్. సో మనకి అక్కడ చైర్ కనిపిస్తుంది కదా. మనం ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ పార్క్ డెట్ కస్టమర్ అని కొడతాం. అది అక్కడికి వెళ్తాం, అక్కడ పెట్టేసి వచ్చేస్తాం అంతే. బట్ నేను పెట్టేద్దాం అనుకున్నా, బట్ కస్టమర్ అక్కడే ఉండే, ఆవిడ తీసేసుకుంది. సో మనం ఇక్కడ యాప్లో డెలివర్డ్ అని కొట్టేస్తాం. మనకి మళ్ళీ బ్యాక్ టు మెయిన్ స్క్రీన్, మళ్ళీ మ్యాచింగ్ టు ఆర్డర్స్ అని చెప్పి ఇంకేమైనా ఆర్డర్ ఉంటే మనకి వాళ్ళు మ్యాచ్ చేస్తారు అనమాట. సో అట్లా మనకి పైన కనిపిస్తుంది కదా, లైక్ 490 $6 2 days earnings. సో అట్లా మనకి వాళ్ళు $6 పే చేస్తారు. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ట్రాన్సిట్ పే, లైక్ ఆర్డర్కి కస్టమర్కి ఛార్జ్ చేసిన అమౌంట్ అండ్ కస్టమర్ ఇచ్చిన టిప్.
కస్టమర్ మనకి $2 టిప్ ఇచ్చాడు. సో రెండు మనకి యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంది మనం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే స్కిప్ వాడు మనకి ఆ అమౌంట్ని టాప్అప్ చేసి టోటల్ అమౌంట్ 6 వచ్చేలా చేశాడు. కస్టమర్ ఎక్కువ టిప్ ఇస్తే మనకి ఎక్కువ మనీ వస్తుంది అనమాట. సో అది అట్లా ఉంటుంది మనకి ఆన్లైన్ డెలివరీ అంటే. బేసికలీ అదనమాట. మనకి యాప్లో నోటిఫికేషన్ వస్తుంది మనకు ఆర్డర్ రాగానే మనం యాక్సెప్ట్ చేస్తాం. పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ రెండు వాళ్ళు చూపిస్తారు మనకి. సో బేస్డ్ ఆన్ దాట్ మనం చూసుకుంటాం లైక్ డిస్టెన్స్ దగ్గరగానే ఉందా లైక్ ఎక్కువ అవుతుందా అని. ఓకే మనకి ఇంకొక ఆర్డర్ వచ్చింది. సో ఇది $7.41 లైక్ $7.41. డిస్టెన్స్ వచ్చి మనకి 2.7 కిలోమీటర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్. ఇది కూడా చేద్దాం. సో బేసికలీ ఏంటంటే మనకు ఒకటే అండి, దిస్ వన్ థింగ్ ఏంటంటే మనకు యాప్లో రిజిస్టర్ అవుతాం. దాంట్లో వాళ్ళు కొన్ని అవైలబుల్ షిఫ్ట్స్ అని చెప్పి లైక్ దే విల్ పోస్ట్ సమ్ షిఫ్ట్స్ లైక్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్ మనం పిక్ చేసుకొని ఆ టైంకి మనకి నోటిఫికేషన్ వస్తుంది లైక్ యువర్ షిఫ్ట్ ఈజ్ అబౌట్ టు బిగిన్ అండ్ ఆల్. మీరు ఆ నోటిఫికేషన్ చూసి మీరు వెళ్ళి ఆన్లైన్ అని చెప్పి షిఫ్ట్ స్టార్ట్ చేస్తే లైక్ యుల్ బీ మ్యాచ్ టు ఎన్ ఆర్డర్స్. లైక్ మీకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది లైక్ బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ ఫ్లో అనమాట. సో కొన్నిసార్లు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి లైక్ ఫ్రైడేస్ సాటర్డేస్ సండేస్ లైక్ వీకెండ్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అండ్ వీ కెన్ మేక్ మోర్ మనీ. సో నేను చూపించా కదా అట్లానే ఉంటుంది. మనకు మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యాప్లోనే ఉంటుంది లైక్ నావిగేషన్, ఎటు వెళ్ళాలి ఎటు రావాలి అండ్ డ్రాప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, పికప్ ఇన్స్ట్రక్షన్స్. కొన్ని రెస్టారెంట్స్కి మనం డ్రైవ్ త్రూ ఉంటుంది, డ్రైవ్ త్రూలోకి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళే అవసరం లేదు. అండ్ కొంతమంది కస్టమర్స్ లైక్ వాళ్ళ ఇంటి డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోమంటారు, పెట్టేస్తాం. కొంతమంది ఏంటంటే పక్కన సందులో పెట్టమ్మా అంటారు, పెట్టేస్తాం. కొంతమంది యాక్చువల్గా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోమంటారు. కొన్ని వియర్డ్ ఉంటాయి బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో అట్లా మనం పిక్ చేసుకుంటాం, వెళ్తాం, డ్రాప్ చేస్తాం, వచ్చేస్తాం. అదనమాట యాపిల్ మ్యాప్స్. 5 kilometers. Let's go to this. ఓకే సో బేసికలీ అట్లా ఉంటుంది మంది. సో హీటర్ ఆన్ చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తుందని ఆన్ చేయలేదు, బట్ కార్ అంతా చల్లగా అయిపోతుంది ఎందుకంటే -4 ఉంది కదా టెంపరేచర్ బయట. కార్లో మనకి హీటర్ లేదంటే మనం ఉండలేము. లైక్ మన జాకెట్ అవి ఇవి వేసుకున్నా లైక్ కష్టంగా ఉంటుంది అన్నమాట. నాకు వచ్చిన మ్యాక్సిమం టిప్ అంటే $28. $28 ఒకే ఆర్డర్లో వచ్చింది. అండ్ డిస్టెన్స్ కూడా లైక్ అరౌండ్ 5-6 kilometers అంతే, అంతకని ఎక్కువ కూడా కాదు. అది ఎట్లా అంటే ఆవిడ ఆల్రెడీ నాకు $8 యాప్లో టిప్ ఇచ్చారు. అండ్ ఇన్ ద సెన్స్ లైక్ ద టోటల్ అమౌంట్ $8 ఎంత ఉండే. ఆ తర్వాత డెలివరీకి వెళ్ళినప్పుడు నాకు $20 క్యాష్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ నేను ఈ డెలివరీ జాబ్ అనేది నేను ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా లైక్ అప్పుడు స్టార్ట్ చేశాను. లైక్ వాళ్ళకి అప్పుడు రిక్వైర్మెంట్ ఉండే కంపెనీ వాళ్ళు. సో మాకు డెలివరీ డ్రైవర్స్ కావాలి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు మెయిల్ పెట్టారు. పెడితే నేను అప్పుడు రిజిస్టర్ అయ్యాను అనమాట. వాళ్ళు లాక్డౌన్ అప్పుడు మాకు వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ లైక్ ఎసెన్షియల్ వర్కర్స్ని అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. లైక్ మా స్టూడెంట్స్కి 20 hours లిమిట్ ఉండే కదా లైక్ వీక్లీ. సో లాక్డౌన్ అప్పుడు లైక్ ఆ లిమిట్ వాళ్ళు తీసేస్తారు లైక్ ఎసెన్షియల్ సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు. జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా పనిచేసేది లైక్ గ్రోసరీ స్టోర్స్లోనూ రెస్టారెంట్స్లోనూ ఉంటుంది మ్యాక్సిమం. కొంతమంది జిమ్స్లో కూడా పనిచేస్తారు, సో అది వేరే విషయం అనమాట. సో అందరూ మ్యాక్సిమం అవర్స్ పనిచేశారు లైక్ 40, సమ్ ఈవెన్ వర్క్ 50 hours. సో ఆ టైంలో నేను స్కిప్ ద డిషెస్ స్టార్ట్ చేశాను అండ్ ఐ మేడ్ రియలీ గుడ్ మనీ. ఎంత అంటే లైక్ ఒక 4 monthsలో ఐ మేడ్ ఆల్మోస్ట్ లైక్ $5,000.
అండ్ జిఎస్సి మనీ కూడా కొంచెం సేవ్ చేసుకుని ఒక సెమిస్టర్ ఫీ నేను లైక్ 1.5 సెమిస్టర్స్ ఫీ నేను పే చేశాను. మిగతాది నాకు ఎడ్యుకేషన్ లోన్ పెట్టి తీసుకున్న అమౌంట్. సో అట్లా ఆన్ అన్ యావరేజ్ మనం ఎంత సంపాదించవచ్చు అంటే స్కిప్ ద డిషెస్లో లెట్స్ సే మీరు వీకెండ్స్ పని చేశారనుకోండి, లైక్ $200 to $250. సో మనకి మంత్లో 4 weeks కాబట్టి ఆల్మోస్ట్ $1,000 మీరు స్కిప్ ద డిషెస్ నుంచి ఎర్న్ చేయొచ్చు, లైక్ వర్కింగ్ పార్ట్ టైం. అంటే ఇది ఒక్కటే పార్ట్ టైం జాబ్ పెట్టుకుంటే. అప్పుడు ఎలా చేసుకోవడం కన్నా మనకి స్టోర్స్లో పనిచేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టోర్కి వెళ్ళి పనిచేస్తే మీకు స్టాండర్డ్ అంటే ఫిక్స్డ్ అమౌంట్, అంటే లైక్ ఇప్పుడు 20 hours పనిచేశారు అనుకోండి, మీకు $1,000 $1,100 ఫిక్స్డ్ అమౌంట్ మీకు వస్తుంది. మీరు ఇట్లా స్కిప్ ద డిషెస్ ఈ డెలివరీ జాబ్స్ చేస్తే ఏమవుతుందంటే, మీకు డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి బిజీగా ఉండి కస్టమర్లు ఎక్కువ టిప్ ఇస్తే మనకి ఎక్కువ మనీ వస్తుంది, వాళ్ళు టిప్ ఇవ్వలేదు అనుకోండి మనకు రాదనమాట. అంటే ఎక్కువ అవర్స్ చేయాలి, అండ్ ఎక్కువ అవర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా లైక్ బీయింగ్ ఏ స్టూడెంట్. ఆర్డర్ మైక్ పోస్ట్. సో అది అలా ఉంటుంది అనమాట. ఆర్డర్ వస్తుంది, మీరు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి పిక్ చేసుకుంటారు, కొంచెం దూరం డ్రైవ్ చేస్తారు, ఆర్డర్ డెలివరీ చేస్తారు. అండ్ ఆర్డర్ డెలివరీ అయినాక మీరు అక్కడ డెలివర్డ్ అని పెడతారు, లైక్ పికప్ అయినాక పికప్ అని పెడతారు. ఈ స్టేటస్ అంతా మనకి కస్టమర్కి కూడా అప్డేట్ అవుతుంది, లైక్ ఆర్డర్ పిక్ అయింది. లైక్ ఇట్స్ కంప్లీట్లీ సిమిలర్ టు స్విగ్గీ అనమాట. స్విగ్గీలో ఏంటంటే నేను ఆర్డర్ చేసినప్పుడు లైక్ మనకి ట్రాకింగ్ అంతా కనిపిస్తుంది కదా మ్యాప్స్లో, సో వీళ్ళకి కూడా అలాగే కనిపిస్తుంది. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏముంటుందంటే, గ్యాస్ కాకుండా ఇలా శానిటైజర్లు గట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. సో గ్యాస్ కూడా సిటీలో తిరుగుతాం కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు కాదు. లైక్ లెట్స్ అంటే నా వెహికల్ అయితే, నా బండి అయితే లైక్ లీటర్కి ఒక 11 kilometers ఆర్ 11.5, లైక్ మేబీ 12 సమ్టైమ్స్ అట్లా మైలేజ్ ఇస్తుంది. అండ్ మీరు BMW లాంటివి లగ్జరీ కార్స్ కొనుక్కొని డెలివరీ చేస్తే మీకు గ్యాస్కి ఎక్కువ అమౌంట్ ఖర్చు అయిపోతుంది కాబట్టి మీకు ఏం మిగలదు. సో మీకు లగ్జరీ కార్ ఉంటే మీరు డెలివరీ జాబ్ చేయడం అనేది వేస్ట్. ఐ మీన్ అసలు సో నార్మల్ కార్ కొనుక్కుంటే మీరు పర్సనల్గా వాడుకోవచ్చు, ఇట్లా డెలివరీస్ అవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవాళ చూసాం కదా లైక్ డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది, లైక్ ఎంత మనీ పే చేయొచ్చు అని. అది డిపెండ్స్, మీరు ఎక్కువ కష్టపడితే ఎక్కువ చేయొచ్చు, బట్ దీని ఒక పార్ట్ టైం జాబ్ లాగే ట్రీట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్స్లో అడగండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.